రేపు 10 గంటలకి జోసా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి? సమ్ ఇంపార్టెంట్ స్టెప్స్ మీరు తీసుకోవాలి మీ సీట్ యాక్సెప్టెన్స్ చేయడానికి. సో అవి ఏంటి? చాలా క్లుప్తంగా చెప్తాను. జస్ట్ బీ కేర్ఫుల్గా వినండి మొత్తం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు సీట్ యాక్సెప్టెన్స్ చేయాలి, అసలు రిజల్ట్ చెక్ చేసుకోవాలి అంటే ఎవ్రీథింగ్ మీరు జోసా పోర్టల్ ద్వారానే అవుతుంది. సో మీకేమీ ఎస్ఎంఎస్ కానీ, వాట్సాప్ కానీ, ఎటువంటి మీడియం ద్వారా మీకు కమ్యూనికేషన్ రాదు. మీరు మీ జోసా పోర్టల్లో మీకు ఇచ్చిన క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. అది ఎప్పుడు 10 గంటలకి, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు 10 గంటలకి వస్తుంది అనుకుందాం, బికాజ్ ఇప్పటివరకు అన్ని టైంకే జరుగుతున్నాయి. సో లెట్ us హోప్ దట్ రేపు కూడా 10 o'clockకి మీకు అలొకేషన్ వస్తుంది. సో అలొకేషన్లో ఏమొస్తుంది? మీకు మార్క్స్లో ఎలా వచ్చిందో అలాగే మీకు ఒక బ్రాంచు, ఆ ఇన్స్టిట్యూషన్ కోడు, ఆ బ్రాంచ్ కోడు, మీ కేటగిరీ అన్నది మీకు తెలుస్తుంది. ఓన్లీ వన్ ఆప్షన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు దీనికి ఆన్లైన్ రిపోర్టింగ్, అంటే సీట్ యాక్సెప్టెన్స్ చేసి ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తేనే మీరు కౌన్సిలింగ్లో కంటిన్యూ అవుతారు. కొంతమందికి అపోహ ఉంటుంది, వాళ్ళు అనుకున్న సీట్ రాలేదు, మేము ఇది యాక్సెప్ట్ చెయ్యము, ఇంకేదైనా ఫర్దర్ రౌండ్లో మాకు సీట్ వస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాము అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ ఈ ఆన్లైన్ రిపోర్టింగ్లో మీరు చేయవలసిన పనులన్నీ మీరు చెయ్యకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్, అండ్ ఈ ఇయర్ యూ విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు కమ్ బ్యాక్ ఇన్ టు జోసా కౌన్సిలింగ్ అగైన్. సో అందుకోసం ఆన్లైన్ రిపోర్టింగ్కి కావాల్సినవన్నీ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అవి మీరు చెయ్యాలి. చేస్తేనే యూ విల్ కంటిన్యూ, అదర్వైజ్ యూ విల్ నాట్ కంటిన్యూ ఇన్ జోసా కౌన్సిలింగ్. సో ఫస్ట్ థింగ్, ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? మీకు ఒక సీట్ అలొకేట్ అవుతే ఇనీషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ అని ఒకటి ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏం అలాట్మెంట్ అయింది, మీరు ఏమేమి చేయాలి అన్నది అంతా అందులో ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఇనీషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్. ఇందులో వాట్ ఆర్ ద స్టెప్స్? అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టెప్ 1, యాక్సెప్ట్ ద సీట్. యాక్సెప్ట్ ద సీట్ అంటే మీరు ఏం చేయాలి? ఫ్రీజ్, స్లైడ్ అండ్ ఫ్లోట్, ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి. దానికి ఈ 3 ఆప్షన్స్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో ఈ డిస్క్రిప్షన్ అంతా ఈ 3 ఆప్షన్స్ గురించి చెప్పాను. అది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడొచ్చు. సో ఏం లేదు, వెరీ సింపుల్గా ఫ్రీజ్ అంటే మీరు వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, యు ఆర్ అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. రెండోది ఫ్లోట్ అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఫర్దర్ రౌండ్స్లో పైకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. స్లైడ్ అంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ ఇన్స్టిట్యూట్లో పైకి వెళ్ళగలరు, నాట్ ఇన్ అదర్ బ్రాంచెస్. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చూడండి, మీకు ఆ డీటెయిల్స్ తెలుస్తాయి. సో స్టెప్ 1 అది. స్టెప్ 2 ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి? ఇది కూడా నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఎనీవే ఒకసారి ఇక్కడ బ్రీఫ్గా రిపీట్ చేస్తాను. మీరు ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి? 10th class mark sheet as a proof of date of birth, 12th class mark sheet or certificate, తర్వాత JEE మెయిన్ అడ్మిట్ కార్డ్. NIT సిస్టంలో NITస్లో సీట్ వస్తే JEE మెయిన్ అడ్మిట్ కార్డ్, IITస్లో ఇది అవసరం లేదు, IIT సిస్టంలో ఇది అవసరం లేదు. కేటగిరీ సర్టిఫికెట్, వాట్ ఎవర్ SC, ST, PWD, OBC, EWS. ఆ తర్వాత బ్యాంక్ చెక్ ఆర్ పాస్బుక్ డీటెయిల్స్. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికెట్. ఇవన్నీ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు అవన్నీ అప్లోడ్ చేస్తే ఇప్పుడు చేయక్కర్లేదు, అదర్వైజ్ ఇప్పుడు చెయ్యాలి. దట్ ఈస్ స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది చెయ్యాలి. ఏంటది? పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్. ఇది ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కూడా 30,000 ఫర్ ఓపెన్ కేటగిరీ, EWS, OBC, 15,000 ఫర్ SC, ST అండ్ PWD. ఇది మీరు మీరు ఇది పే చేసేసేయాలి. ఇందులో 5,000 జోసా ప్రాసెసింగ్ ఉంటుంది. మిగిలిందంతా ఇది అడ్మిషన్ ఫీకి అడ్జస్ట్ చేస్తారు. దిస్ ఇస్ నాట్ అడ్మిషన్ ఫీజ్. అడ్మిషన్ ఫీజ్ ఇన్స్టిట్యూట్కి మారుతుంది. ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు 30,000 కట్టారనుకోండి, అందులో 5,000 మాత్రము జోసా ప్రాసెస్కి వాడుకుంటారు. మిగిలిన 25,000 మీ ఫైనల్ ఫీజు ఏదైతే కాలేజీలో కట్టాలో అందులో ఇది అడ్జస్ట్ చేస్తారు.
ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఈ వెరిఫికేషన్‌లో ఏదైనా తేడాలు గానీ, వాళ్ళకి ఏదైనా క్వెరీలు ఉంటే గానీ, మీరు పంపించిన ఫీజ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గానీ, వాళ్ళు ఏం చేస్తారంటే క్వెరీస్ రైజ్ చేస్తారు. ఆ క్వెరీస్‌కి మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎన్‌ఐటీస్‌కి వెళ్ళక్కర్లేదు, ఐఐటీస్‌కి వెళ్ళక్కర్లేదు, ట్రిపుల్ ఐటీస్‌కి వెళ్ళక్కర్లేదు. అక్కడ వెళ్ళినా కూడా మీకు ఎవరు రెస్పాండ్ ఇవ్వరు. ఫోన్ చేసినా కూడా ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు. సో, మొత్తం అంతా ఇట్ విల్ బి ఆన్‌లైన్ ఓన్లీ. సో, ఈ క్వెరీస్ వచ్చాయా లేదా అని మీరు చెక్ చేసుకోవాలంటే మీరు మళ్ళా యూ హ్యావ్ టు లాగిన్ అండ్ చెకప్ వెదర్ దెర్ ఆర్ క్వెరీస్. ఆ క్వెరీస్ రాగానే మీరు ఇమ్మీడియట్‌గా వాటికి ఆన్సర్స్ ఇచ్చేసేయాలి. ఇందులో ఎక్కడా డిలే చేయొద్దు. స్పెషల్లీ ఫీజు. ఎందుకంటే మీరు ఫీజు కడితే కానీ వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫై చేయరు. సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తే కానీ క్వెరీస్ రావు. క్వెరీస్ వస్తే కానీ మీరు రెస్పాన్స్ ఇవ్వలేరు. మీరు రెస్పాన్స్ ఇస్తే కానీ టోటల్ ఫైనల్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ కాదు. రెస్పాన్స్‌లు పెండింగ్‌గా ఉంటే ఆ ఫైనల్ డేట్ వరకు మీకు యూ విల్ బి అవుట్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్. అందుకోసం ఇది అంతా ఆన్‌లైన్ వ్యవహారం కాబట్టి సర్వర్స్ ఒక్కొక్కసారి పనిచేయొచ్చు, పని చేయకపోవచ్చు. అందుకోసం రిస్క్ తీసుకోకుండా రేపు ఇమ్మీడియట్‌గా మీకు ఓపెన్ చేయగానే మీరు రిజిస్టర్ చేసుకొని ఇది డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్‌గా ఫీజ్ పే చేసేసి నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి ఇఫ్ దెర్ ఆర్ ఎనీ క్వెరీస్, ఆ క్వెరీస్ ఇమ్మీడియట్‌గా అడగరు. దే విల్ టేక్ సమ్ టైమ్ టు రైజ్ దోస్ క్వెరీస్. సో, ఆ క్వెరీస్ కోసం మీరు ఎవ్రీ 3 అవర్స్, ఎవ్రీ 4 అవర్స్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా క్వెరీస్ ఉన్నాయా అనేది. బాధ్యత మీదే. మీకు ఎస్ఎంఎస్ ఇంటిమేషన్ ఏమీ రాదు. ఇవన్నీ అయిన తర్వాత సపోజ్ ఏమి క్వెరీస్ లేవనుకున్నాం, ఆర్ వాళ్ళు క్వెరీస్ రైజ్ చేసిన తర్వాత మీరు దానికి రెస్పాన్స్ ఇచ్చారు అనుకుందాం. అంతా కరెక్ట్‌గా నడిస్తే అప్పుడు మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అన్నది ఒకటి వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ వచ్చింది అంటే యు ఆర్ సేఫ్. అంటే మీకు ఆ ఇన్స్టిట్యూట్, ఆ బ్రాంచ్ మీకు అలొకేట్ అయిందన్నమాట. ఈ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మీరు అడగచ్చు, వై ఇస్ దిస్ ప్రొవిజనల్ ఎందుకు అంటున్నారు, వై ఇస్ ఇట్ టెంపరరీ? ఎందుకు ఇది టెంపరరీ అంటే మీవి ఇప్పటి వరకు ఆన్లైన్లోనే మీవి వెరిఫై చేశారు. తర్వాత ఫుల్ ఫీజ్ తీసుకోలేదు. మీరు ఫైనల్గా అన్ని రౌండ్స్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్తారో, మీ అలొకేటెడ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారో అక్కడ మీరు ఫిజికల్ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళకి చూపిస్తారు. అది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అవి సక్రమంగా ఉండి ఆ తర్వాత ఫుల్ ఫీజ్ కట్టిన తర్వాత వాళ్ళు అప్పుడు ఫైనల్ సీట్ అలొకేషన్ లెటర్ ఇస్తారు. అప్పటి వరకు మనకి ప్రొవిజనల్ చాలు. సో, ఇవన్నీ చేయడానికి అంటే ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పే చేయడానికి డెడ్ లైన్ 18th జూన్ 5 PM. అంటే మీకు 4.5 days ఉంది. 4.5 daysలో కథం కొట్టించాలి మొత్తం అంతా. ఆ తర్వాత ఈ క్వెరీస్ ఏమైనా ఉంటే మీరు క్వెరీస్ రెస్పాండ్ అవ్వడానికి డెడ్ లైన్ ఇస్ 20th జూన్ 5 PM. కానీ లాస్ట్ మినిట్ వరకు మీరు వెయిట్ చేయొద్దు. ఎప్పుడు క్వెరీస్ రాగానే మీరు వెంటనే రెస్పాండ్ అయిపోండి. క్వెరీస్ రావాలి అంటే మీరు తొందరగా ఫీజు కట్టాలి. ఫీజు ఎప్పుడు కడతారు? ఇమ్మీడియట్‌గా మీరు యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టేసేయండి. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. సో దట్ ఫీజు కట్టిన వెంటనే వాళ్ళు వెరిఫికేషన్ మొదలు పెడతారు. అండ్ ఆ వెరిఫికేషన్ మొదలుపెట్టిన తర్వాత ఏమైనా క్వెరీస్ ఉంటే మీకు ఆ క్వెరీస్ పంపిస్తారు. సో అందుకోసం ఎక్కడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా లాస్ట్ మినిట్ 18th 5 PMకి ఫీజు కట్టకండి. ఇట్ విల్ బి టూ లేట్. సో మీరు ముందరే ఫీజు కట్టేస్తే వాళ్ళు ఏదైనా ఆ వెరిఫికేషన్ స్టార్ట్ చేసి ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ మీకు దే విల్ రెస్పాండ్. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ మీకు వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు సెకండ్ రౌండ్కి వెయిట్ చేయొచ్చు. సెకండ్ రౌండ్ ఎప్పుడు అంటే సాటర్డే 21st 5 PM. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, మీకేం మెసేజ్లు రావు. మీరు ఏం చేస్తారు, యూ హ్యావ్ టు గో టు ద పోర్టల్ అండ్ చెకప్ ఫర్ యువర్ సెల్ఫ్. సెకండ్ రౌండ్లో కూడా మీరు ఏం చేయాలి, మీరు ఆ టైంకి మీరు లాగిన్ అయ్యి ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్ చూసుకోవాలి. ఇదే స్టెప్స్ మళ్ళీ 3rd 4th 5th 6th రౌండ్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అప్గ్రేడ్ ఇన్ వాట్ ఎవర్ యూ హవ్ గివెన్, మీరు మీరు ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఇస్తే మీకు
ఏదైనా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రీజ్ ఇస్తే మీరు ఇంకేం చేయక్కర్లేదు. ఫైనలీ డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్కి రిపోర్ట్ అయితే సరిపోతుంది. ఇవి చాలా సింపుల్ స్టెప్స్. మీరు కాంప్లికేట్ చేయకుండా ఎప్పటికప్పుడు టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. ఇమీడియట్గా పే చేసేసేయండి. ఇమీడియట్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసేయండి. క్వెరీస్ ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోండి. దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఆ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అయ్యేటట్టు చూసుకోండి. అయిన తర్వాత యు ఆర్ safe. All the best for your JOSA counseling.